ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్‌కి మోడీ గారు, అలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎళ్లి అది ఓపెనింగ్ గూడా జరిగింది మోడీ గారి చేతుల మీదుగా. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి బొత్స సత్యనారాయణ ఏమన్నాడంటే, అది వైఎస్ఆర్ మహానేత కృషి వల్లే జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి అసలు ఏమంటావు నువ్వు? నీ అభిప్రాయం? వాళ్ళ వాళ్ళకి అదొక అలవాటు అయిపోయిందన్న. అంటే హ్మ్. రోజులుగా జనం మర్చిపోతారులే. హ్మ్. ఇప్పుడు చూడండి గతంలో మీరు కియా గుర్తుందన్న? అవునవును. కియా కార్లకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఏమైనా మాట్లాడారు? 2007లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడంట ఆయనకి కియా కార్ల కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారికి మాట ఇచ్చారంట. ఆ! ఆ మాట ప్రకారం దానికి కృతజ్ఞతగా ఆ ఆంధ్రప్రదేశ్ లో కియా ప్లాంట్ పెట్టారని చెప్పేసి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ఒక లెటర్ చదివి చూసారన్న. అవునవును. సేమ్ విన్నాను. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ సేమ్ స్క్రిప్ట్ మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు, లేదంటే తర్వాత కావచ్చు, వైసీపీ నాయకులు ఎప్పుడైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎప్పుడైనా మద్దతుగా మాట్లాడినట్టు ఏమైనా మనకు కనిపించిందా? లేదు. లేదు. గతంలో నీకు ఇది గుర్తుందో లేదో ఒక వీడియో గూడా వైరల్ అవుతుంది ఇప్పుడది. ఆ వీడియో గూడా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన వీడియో. నీవు వినే ఉంటావు నువ్వు. విన్నానన్నా. హ్మ్. ఒక 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 వీడియో కాదు, ఒక హ్మ్. వీడియో కాదు. ఆ రైతులు ఎవరైతే ఉన్నారన్న, ఆ రైతులతో మాట్లాడుతూ రైతులతో దాదాపు 130 కేసులు వేయించాడు నా కోర్టులో. ఓకే. 4-19 మధ్యలో. అవును. అసలు వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు. అవును. అవును. 2015లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తాం అనగానే 2015 నుంచి 2019 ఎన్నికల వరకు ప్రతి సభలోనూ ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు ప్రతి సందర్భంలోనూ కూడా భోగాపురాన్ని ఉద్దేశించి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోనే ఏగలు తోలుకుంటున్నారు. అవును. ఎక్కడే సరిగా ఏమీ లేదు. అవును. వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టి ఏం చేస్తారు అసలు? అవును. నేను ఖాళీ చేసి దోలుకు మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఈగలు తోలుకోవాలని జెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. మరి అది అన్నారు. మరి ఈ రోజు అసలు కనీసం సిగ్గుండాలిగా. ఇప్పుడు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి కానీ సిగ్గుండాలి కదా. మనం ఏదైనా చేసి ఉంటే కనుక లేదండి దాంట్లో నా పాత్ర కూడా ఉంది. మా హయాంలోను కూడా మీరు గతంలో ప్రారంభించారు. మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. అందులో మా పాత్ర కూడా ఉందంటే ఆ అందం వేరే అది. అవును. 2019లో శంకుస్థాపన చేశారన్న. గత ప్రభుత్వం అంటే 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చారు కేంద్రం దగ్గర నుంచి. అవును. భూమి కానించి తర్వాత పర్మిషన్లు కానించి అన్ని పరిమితులు అన్ని అనుమతులు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చినాయి. అవును. శంకుస్థాపన కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడన్న? మళ్ళీ రీటెండరింగ్ అన్నట. అవును. రీటెండరింగ్ అని చెప్పేసి జీఎంఆర్ కాకుండా ఏమన్నా ఇచ్చాడంటే మళ్ళీ అదే జీఎంఆర్ కట్టబెట్టాడు. అవును. అవును. మళ్ళీ సేమ్ బడ్జెట్. అప్పుడు ఏదైతే 303 కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా సేమ్ బడ్జెట్ అది కూడా. అంతే. అంతే. మరి ఈ 4 ఏళ్ళు ఎందుకు వదిలేశారన్న? హ్మ్. 2019 నుంచి 2023 వరకు నువ్వు అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఎందుకు పట్టించుకోలేదు? మాట్లాడితే ఏమని మాట్లాడతారో, మేము భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీద ఉన్న కేసులన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చామన్నారు. అసలు ఆ కేసులు ఏసిందే జగన్మోహన్ రెడ్డి కదా! అవును. అవును. ఇప్పుడు ఆ వీడియోలే వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కేసులు ఏసింది జగన్మోహన్ రెడ్డే, వేయించింది జగన్మోహన్ రెడ్డే. భోగాపురం పనులు ముందుకెళ్ళకూడదని చెప్పేసని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు హైకోర్ట్‌లో పిటిషన్ ఏసారన్న. అవును. హైకోర్ట్‌లో పిటిషన్‌లేసారు. ఒకటి కాదు, 2 కాదు, కొన్ని వందల పిటిషన్‌లేసారు. అవును. వాళ్ళొచ్చి క్లెయిమ్ చేసుకుంటున్నారు. మేమంటే మేము అసలు చేసింది శూన్యం. మన ఇవాళ టెక్నాలజీ మారింది. మనం గూగుల్‌ని అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎవరి హయాంలో ఎవరు ఏ పని చేశారనేది వివరాలతో సహా ఇచ్చుద్దన్న. అవును. అవును. కానీ వీళ్ళు అది మర్చిపోయారు కదా! మరీ కామెడీగా కాకపోతే బొత్స సత్యనారాయణ గారికి అంత వయసొచ్చింది. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. పైగా ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. అవును. అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి గారి కలండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ కళ నెరవేర్చేసాడండి. పగలు ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి కళ అయితే కనుక తండ్రి ఆశయాన్ని కొడుకు ఎవరైనా వ్యతిరేకిస్తారన్నా? ఎందుకు వ్యతిరేకిస్తారో అది సాకారం చేయాలి గదా! మరి అదే అనుకుందాం. కొంచెం బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది కరెక్ట్ అనుకుందాం. కాసేపు కరెక్ట్ అనుకుందాం. రాజశేఖర రెడ్డి గారు భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాడు. బానే ఉంది. హ్మ్. మరి కొడుకు వ్యతిరేకిస్తాడా? తండ్రి నిర్ణయాన్ని కొడుకు వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకించినట్టే గదా! మరిప్పుడు. మరి వ్యతిరేకించాడు కదా! పోనీ అంటే దానికన్నా బొత్స గారు ఒప్పుకోవాలి కదా! చెప్పిన దాని ప్రకారం చూసి ఇప్పుడు రా జగన్ గారు మాట్లాడే మాటలు చూస్తే వ్యతిరేకించినట్టే. వ్యతిరేకించలేదు. క్లియర్‌గా మనం అర్థమైపోతుంది. తండ్రి ఆశయాన్ని కొడుకు వ్యతిరేకించినట్టే. అంతే. సింపుల్. వాళ్ళ స్ట్రాటజీ ఒకటే అన్న. మొదట ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు నీట్‌గా బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అవును. అలాగే బురద జల్లే కార్యక్రమం చేస్తారు. అవినీతి అంటారు. ఇప్పుడు ఏదైతే అమరావతి మీద ఏదైతే సింగపూరు లేదంటే భూములు దోచుకుంటున్నారో, లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నారో, అవును. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అదే ఆరోపణలు చేసాడంట. హ్మ్. అక్టోబర్ 5, 2015 విజయనగరంలో సభ పెట్టుకొని ఆ సభలో ఇవే ఆరోపణలు చేశాడు.
ఆ తర్వాత ఎలాగ జగన్మోహన్ రెడ్డి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే ఖచ్చితంగా పూర్తి చేస్తారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. అవును. అవును. నామకే వాస్తగా ఏం చేశారు, 2023లో నామకే వాస్తగా శంకుస్థాపన చేశారు. ఆ! తర్వాత ఎందుకు, తర్వాత క్రెడిట్ దొబ్బేద్దాం. అదే. అంతకు మించి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎలాంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న. హ్మ్. అసలు అందులో సమస్య లేదు అసలు. అది. శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారే, అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే, పూర్తి చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు అంకితం చేసింది చంద్రబాబు నాయుడు. అవును. ఇక్కడ మనం లోకేష్ గారి గురించి, రామ్మోహన్ నాయుడు గురించి కూడా చెప్పుకోవాలి ఇక్కడ మనం. అవును. వాళ్ళు కూడా బాగా దాని వెనకమాల గ్రౌండ్ వర్క్ చేసి కృషి చేశారు. మరి కాదా, హ్మ్. వాళ్ళ కృషి లేకుండా ఎట్లా ఉంటుందన్న. రామ్మోహన్ నాయుడు గారి కృషి ఖచ్చితంగా ఉంటుంది, లోకేష్ గారి కృషి ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. ప్రభుత్వం అన్న తర్వాత దానికి తగ్గట్టు అనుమతులు, ఫండ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ సహకారం లేకుండా అవుద్దని చెప్పేసి నేను అయితే అనుకోను. అవును. కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రెడిట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరు ప్రారంభించారు, ఇది ఎవరు శ్రీకారం చుట్టారు అన్న టాపిక్ వస్తే ఖచ్చితంగా దీని క్రెడిట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి అందులో. నీకు ఎట్లా అనిపించింది ఈరోజు ఓపెనింగ్ చూసావు కదా, ఎయిర్పోర్ట్ విజువల్స్ కానీ అన్ని చూసావు కదా, ఎట్లా అనిపించింది నీకు అది? బాగుందన్న. ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైతే మీకు బాగా గుర్తుందో లేదో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా అవును. అప్పుడు రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు సేమ్ ఇలాగే మాట్లాడారన్న. అవును. సిటీకి బయట కడుతున్నారు, ఎవరు వెళ్తారు, దూరం అయిపోద్ది, చంద్రబాబు నాయుడు గారు భూములు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఇలాగే మాట్లాడారు. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. మాట్లాడారు ఇలానే మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రేంజ్ లో ఉందన్న. అంతే కదా. మనం మెహదీపట్నం ఫ్లైఓవర్ ఎక్కిన దగ్గర నుంచి అవును. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఒకప్పుడు ఎలా ఉండేదన్న, ఈ రోజు ఎలా ఉందన్న. అంతే. అసలు పూర్తిగా ఏ విధంగా డెవలప్మెంట్ ఇప్పుడు అయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అదే కదా పెద్ద ఎయిర్పోర్ట్, ఇంకేముంది? అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి కదా. ఇప్పుడు ఊరు బయట ఉండాలి. అక్కడి నుంచి విశాఖపట్నం వరకు మధ్యలో ఉన్న ప్రాంతాలన్నీ ఈ దెబ్బతో డెవలప్మెంట్ అయిపోవన్నా. అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. రియల్ ఎస్టేట్ అవుతాయి, కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఐటీ కంపెనీలు వస్తాయి చుట్టూ. అంటే ఇంక ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి, కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ కంపెనీలు మొత్తం వస్తాయి, ఐటీ కంపెనీలు. నువ్వు నమ్మకు అన్న. ఇంకెక్కడ ఒక పాయింట్, ఇక్కడ మన కార్గో కూడా ఉంది. అవును. ఫార్మసీ సంబంధించింది, సీ ఫుడ్కి సంబంధించింది, ఎగుమతులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ మళ్ళీ. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్న. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఉమ్. 2011లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు కనీసం బస్సు సదుపాయాలు కూడా లేవు. మళ్ళీ ఉమ్. ఊరికి వచ్చి అక్కడి నుంచి ట్యాక్సీలు గీక్సీలు పురమాయించుకోవాలి. అప్పుడు ఇవాళ అలా ఉందా. ఎయిర్పోర్ట్ లోపలే అన్ని వచ్చేసినాయి అక్కడ. వచ్చేసి అలాగే ఇప్పుడు ఈ భోగాపురం విశాఖపట్నం మధ్యలో ఏదైతే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందన్నా, ఈ ప్రాంతం మరొక 5-10 ఏళ్ళకి మనం గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అన్న శంషాబాద్ మహా అయితేని, అవును. అంతే కదా. అంతేగా. మహా అయితే ఒక 2009 10 అనుకుంటా, 10 అదే అనుకుంటా ఎగ్జాక్ట్. 10 మహా అయితే ఒక 15-16 సంవత్సరాలు అయింది. 16 ఏళ్లలో అది ఎంత డెవలప్మెంట్ అయిపోయిందన్న. అంతేగా. ఆ, మరి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. వీళ్ళకి టార్గెట్ ఏంటంటే ఎవరు కూడా బాగుపడకూడదు, హ్మ్. ఎవరు బాగుపడినా చూడరు. అదే. సేమ్ అమరావతి పరిస్థితి కూడా రేపు అన్నది చూడన్నా. ఇంకో 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అమరావతి క్రెడిట్ దుబ్బేస్తాను కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. అందుకనే కదా ఇప్పుడు కొత్తగా మావిగిరి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు బయటికి. అంతే. చుట్టూ డెవలప్ అవుతుంది, విజయవాడ గుంటూరు కూడా డెవలప్ అవుతుంది. అవును. నేను అన్నదే కరెక్ట్ అయిందని చెప్పి రేపు అంటానికి. అవుద్దన్న, ఎందుకు అవ్వదు. ఇప్పుడు ఒక ప్రాంతం ఒక పరిశ్రమ వచ్చిందన్న, ఆ ఉమ్. చుట్టుపక్కల ప్రాంతం కనీసం డెవలప్మెంట్ జరగదన్నా. జరిగిద్దిగా. 100% జరుగుద్ది అది. 50 కిలోమీటర్స్ రేడియస్ లో ఖచ్చితంగా జరిగిద్ది. జరుగుద్ది అది ఉమ్. 100% అది. అవును. ఇవాళ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ప్రాంతాన్ని నిర్మించారన్న. విజయవాడ డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా జరుగుద్ది, గుంటూరు జరుగుద్ది, నూజివీడు, మచిలీపట్నం ఇవన్నీ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవ్వ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఒక్కటే అయిందా, చుట్టుపక్కల దాదాపు ఆ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్మెంట్ అవ్వలేదన్నా. అవుతుందిగా. ముందు చూపు ఉండాలన్న దేనికన్నా. మనకి ఈ రోజు కడుపు నిండిపోతే సరిపోద్ది అన్న ఆలోచనతో వైసీపీ విధానం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే దూరదృష్టితో ఆలోచిస్తారు. రేపు అనుకోని ఈ ప్రాంతాలు డెవలప్మెంట్ అవ్వాలంటే ఎలా జరగాలి. ఇప్పుడు ఉమ్. ఉదాహరణకి ఒకవేళ ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలి డెవలప్మెంట్ అంతా అనుకుంటే కనుక, అనంతపురానికి లేదంటే రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు తీసుకెళ్తారన్న. ఒక అదేలే, 3 ప్రాంతాలను కవర్ చేయాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం చూస్తానికి ఐటీ కంపెనీలకి, ఐటీ పరిశ్రమలన్నింటికినేమో విశాఖపట్నంలో భూములు కేటాయింపులు జరుగుతాయి, అవును. విశాఖపట్నానికి తీసుకుంటున్నారు. అవును. ఆ రోజు ఇంకొకటి ఈ హార్డ్వేర్ కి సంబంధించి లేదంటే ఈ వాహనాల తయారీకి సంబంధించిన ఇవి కావచ్చు, లేదంటే ఏసీల తయారీకి సంబంధించిన ఇవి కావచ్చు, ఏమైనా పరిశ్రమలు వస్తుంటే ఏ అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇలా రాయలసీమ ప్రాంతాలను తీసుకుంటున్నారు. ఇక్కడ అవును. 3 ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్నారా, చేయట్లేదా. చేస్తున్నారు అన్ని కవర్ చేస్తున్నారు. అన్ని కవర్ చేస్తున్నారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.
మన టార్గెట్ ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఫైనల్ గా చెందాల్సింది మనం పక్క రాష్ట్రాలతో పోటాపోటీగా మనం కూడా ఉండాలనేదే కదా ఆలోచన. అంతే. కొన్ని వీళ్ళ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పగలుగుతాం మనం? వాళ్ళే చెప్పలేరు, మనం కాదు వాళ్ళే చెప్పలేరు. అవును. అలా ఉంటాయి.